వెల్కమ్ టు అఖిల్ ట్రక్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకైతే ఒక కిరాయి వచ్చింది. ఈ కిరాయి వచ్చేసి మనకైతే బియ్యం అయితే లోడ్ అయింది. ఆ బియ్యం అయితే వేసుకొని అయితే మనం బయలుదేరుతున్నాం. ఈ బియ్యం వచ్చేసి మనకు హైదరాబాద్ దగ్గర మనకు ఆందోళన మైసమ్మ అని చెప్పేసి టెంపుల్ అయితే ఉంటుంది కదా, చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ ఆ టెంపుల్ దగ్గర అయితే పక్కన ఒక వర్క్ అయితే నడుస్తుందట. ఆ వర్క్ సంబంధించిన వాళ్ళకైతే రైస్ అయితే మనం వేసుకెళ్తున్నాం. ఈ కిరాయి వచ్చేసి నేనైతే లాస్ట్లో చెప్తా, ఎండింగ్ వరకు అయితే చూడండి. మొత్తం వీడియో కిరాయి ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. అంతకుముందు అయితే ఒక లైక్ అయితే వేసుకున్నాం మన వీడియోకి. అలాగే కొత్త వచ్చిన వాళ్ళు అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఎట్లా అంటే ఒలిగొండ. మేము మా మోత్కూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో అయితే వీడియో అయితే తీయలేదు, కొంచెం వర్క్ ఉండే. వచ్చేసి మనం ఇప్పుడైతే రైల్వే గేట్ అయితే పడ్డది. ముందు అయితే రైలు అయితే వస్తుంది అక్కడి నుంచి వెళ్ళి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఒలిగొండ అయితే దాటినాం కదా. ఇది వచ్చేసి నెమలి కాలువ. సీదా అయితే ముందు చౌటుప్పల్ వెళ్ళి, చౌటుప్పల్ నుంచి వెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకొని మళ్ళీ రైట్ తీసుకున్నాం అనుకో, సీదా అయితే ఒకటే రూట్ ఆందోళన మైసమ్మ అయితే వెళ్ళిపోతుంది. ఒక ట్రైన్ ఇదేమైందా, గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక మనం అయితే బయలుదేరుతున్నాము. మనం ఇప్పుడు వెళ్ళే కిలోమీటర్ వచ్చేసి మన దగ్గర నుంచి వెళ్ళి అయితే, మేము ఉన్న దగ్గర నుంచి వెళ్ళి ఒక 70 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి. మొత్తానికి అయితే మనం చౌటుప్పల్కి అయితే వచ్చినాము. చౌటుప్పల్ లెఫ్ట్ తీసుకుంటానైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటానైతే సీదా అయితే మనకు విజయవాడ హైవే. ఇక్కడైతే రైట్ తీసుకుంటాం, మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతుంది. సీదా వచ్చేసి ఎల్బీనగర్కి అయితే పోతుంది. మనం ఇక్కడ రైట్ అయితే తీసుకోవాలి. చౌటుప్పల్ దాటినాక భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా రైట్ సైడ్లోనైతే మనకి ఇక్కడనే బడే బాయ్ చోటే బాయ్ అని మన బండ్లకి అయితే బాడీలు ఇక్కడనే కట్టేస్తారు. మొత్తం ముంగట అయితే ఒకసారి చూడండి, ఆ గడ్డి కట్టలు వచ్చేసి వేసుకొని అయితే వెళ్తుంది కదా డీసేమో. మొత్తం వన్ సైడ్ అయితే వంగిపోయింది. అంటే ఎంత ప్రమాదంతో ఉంది ఒకసారి అయితే చూడండి. ఒక్క కట్ట పడిపోయినా నాన్ స్టాప్, అంటే రౌండ్ ఉన్నాయి కాబట్టి అన్నీ అయితే పడిపోతాయి. ముందు అంత డేంజర్గా ఉంటుంది వెనకాల. ఇక్కడ లోడ్ గిన కొంచెం హెవీగా ఉంటుంది. లోడ్ హైట్ వచ్చింది చూడండి, లోడ్ గిన చాలా హైట్ వచ్చింది. ఇలాంటి లోడ్లు వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్త అయితే కట్టుకొని చూసుకుంటే అయితే వెళ్ళిపోవాలి. అన్న వచ్చేసి బాగానే తాళ్ళు అయితే మంచిగా అయితే కట్టేసింది, కానీ కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే వంగిపోతుంది. ఎందుకంటే రౌండ్ కట్టలు కదా, జారిపోతాయి. అన్న చూసుకుంటే అయితే వెళ్ళిపోతారు. ఒకసారి అన్ననైతే చూద్దాం ఎట్లెట్లుందో, అడుగుదాం ఒకసారి. మనకు ఆందోళన మైసమ్మ టెంపుల్ ఆపోజిట్లోనే అయితే ఇండస్ట్రియల్ పార్క్ అని ఉంటుంది. ఆ పార్క్ దగ్గరనైతే మనకి ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా చూస్తారు కదా, ఇక్కడ మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ అయితే మనకు వచ్చేసి ఇక్కడనే అన్లోడ్ అయితే చెప్పారు. మనకు ఒక లొకేషన్ అయితే పెట్టడం జరిగింది. ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడనే ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళకైతే మనం అయితే రైస్ తీసుకొచ్చినాం. ఈ రైస్ వచ్చేసి మనం ఊర్లో నుంచి అయితే తీసుకొచ్చినాం. అంటే మా ఊరు నుంచి మనకు ఎట్లా అంటే మన ఊర్లో రైతు పండించిన పంట ఇది. ఓకేనా, ఎక్కడ పెట్టమంటారో అన్లోడ్ అయితే చేసేద్దాం. ఇక్కడ మొత్తానికి అయితే మనం అయితే బయలుదేరిపోయినాం. అక్కడైతే అన్లోడ్ అయితే చేసినాం. చూసారు కదా, అక్కడ ఎట్లా అంటే ఇక మనమే దింపేసినాము. వాళ్ళైతే ఎవరు లేరంట, అందరు వర్క్ మీద ఉన్నారట. అక్కడి నుంచి లోపలికి ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఖాళీ ఏమని అని చెప్తే మనం అయితే ఆ చీకట్లు వెళ్ళామని చెప్పేసి ఇక్కడనే దింపేసినాం. దింపేసి అయితే మొత్తానికి అయితే మనం బయలుదేరిపోయినాం. వచ్చేసి మనం కిరాయి అయితే ఎంత అని చెప్పినా కదా. కిరాయి వచ్చేసి మనకి ఇప్పుడు 70 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఈ 70 కిలోమీటర్లకు కిరాయి వచ్చి మనం అయితే 4,000 అయితే తీసుకున్నాం. మనకి ఈ రూట్ లో అయితే మనకి ఎలాంటి టోల్ గేట్ అయితే ఉండదు. ఇట్లకెళ్ళి వచ్చేది మనం సీదా అయితే ఎల్బీనగర్ వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు ఇదే రూట్ లో అయితే మనం ఎక్కువ అయితే వెళ్తుంటాం ఎల్బీనగర్కి, హైదరాబాద్కి వెళ్ళాలంటే. మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకొని, అలాగే కొత్త వచ్చిన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.